బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోనా చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే అన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు పట్టుకో కాంగ్రెస్
మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తనో నిలువుటద్దం స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం చూడు చూడు మనకై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు చలో చూడు చూడు మనకై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు మన నూతన భవన బిల్డింగ్ ఫౌండేషన్ వచ్చేసినటువంటి మన అందరు ఆత్మీయులు మన డాక్టర్ గారు ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు మరియు డీసీపీ ఉమ్మడి జిల్లా చైర్మన్ రమేష్ అప్పట్లో మేము అసలు జానకమ్మ ఇచ్చారు చూడలేదు జానకమ్మను రాబోయే కాలం మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అయ్యో అసలు నిజమైన జానకమ్మ కేవలం అసలు ఎవరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చిన పోయిన 40 సంవత్సరాల నుంచి కానీ ఇటువంటి ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడా అని ఆశ్చర్యపోతున్నారు సార్ చాలామంది. ఇంకొక షటర్ ఉద్దేశం అయితే మాత్రము అసలు ఎవరికి రాని ఆలోచన అది. వర్షం పడ్డదంటే అసలు చెరుకట్ట కింద పొలాలు ఎంతమంది సపరేట్గా శుద్ధిగా తెలుసుకుంటాం సార్ మన నందవెల్లి గ్రామ రైతుల నుంచి. మీ చొరవతోటి ఇప్పుడు మనం స్థాపించే శంకుస్థాపనకు వచ్చినటువంటి భూమి భవన నిర్మాణానికి వచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మన భవన నిర్మాణము అంచనా విలువ 65 లక్షలు సార్. అందులో నుంచి మన డీసీసీపీ చైర్మన్ గారు రమేష్ అన్న గారు 60% రుణాలు ఇచ్చారు సార్. మన సొంత ఫండ్ 30 లక్షలు సార్. థ్యాంక్ యూ సార్. ఆదర్శుడు డాక్టర్ వృత్తిలో ఎంతో నైపుణ్యత పేరు చేసినటువంటి వ్యక్తి మన నిజామాబాద్లో శాసనసభ్యులు గౌరవనీయులు భూపతిరెడ్డి గారు, అట్లాగే సహచార చైర్మన్ తారాచంద్ర గారు, మన నల్లవేశ్వరి చైర్మన్ సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు,
మా డైరెక్టర్ ఆనంద్ గారు, మరి పెద్దలందరికీ అందరికీ నా యొక్క నమస్కారాలు. వెంకటరెడ్డి ఏమో మరి వేల్పూర్ కనుక మొదటి నుంచి దాదాపు మాకు సోదరు సమానుడు. నాకు 40 సంవత్సరాల నుంచి వెంకరెడ్డి గారి పరిచయం. అట్లాగే 40 గ్రామస్తులకు మా సొసైటీ డైరెక్టర్లందరికీ నా యొక్క నమస్కారాలు. నాకు సార్ పర్మిషన్తో నాకు నిజామాబాద్లో డీసీపీలో 2 మీటింగ్స్ ఉన్నాయి. అందుకోసం సార్ ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకొని ముందు మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాలు ఇందాక వెంకరెడ్డి గారు చెప్పారు. మరి నేను మన గౌరవ ఎమ్మెల్యే భూపతి గారి నుంచి నేను ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం నాకు. కానీ రాజకీయంగా ఇంత పేరు ఇంత తక్కువ టైంలో ఇంత పేరు తెచ్చుకున్న వ్యక్తి మన డాక్టర్ భూపతి రెడ్డి గారు. అట్లాగే ఏ విషయాన్ని కూడా నేను చాలాసార్లు మరి నేను వెళ్తూ ఉంటాను బైపాస్లో. మరి నేను కూడా డీసీపీ చైర్మన్గా అంత అవైలబుల్ ఉన్నా కానీ సారు 24 గంటలు మన కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారికి మనందరి తరఫున పెద్దగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకో విషయాన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కొంత ఆలస్యమైనప్పుడు నేను భూపతి గారు డాక్టర్ సార్తో ఒక ప్రోగ్రాము ప్యాడీ సెంటర్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఆ రోజు కార్లో వెళ్తూ చెప్పాను సార్ కొంచెం ఇబ్బంది ఉంది, మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తే ఇమ్మీడియట్గా మంత్రి గారితో మాట్లాడి నెక్స్ట్ డేనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయించాడు. కాకపోతే టెక్నికల్ ఇష్యూతో 2-3 టైం పట్టింది. మరి మనందరూ రైతుల పక్షాన ముఖ్యంగా మరి చెప్పగానే మన రైతుల పక్షాన స్పందించి వారికి ఈ కొనుగోలు సెంటర్ చేసి చొరవ తీసుకున్నందుకు ప్రత్యేకంగా మన అందరి రైతులు ఉన్న దానికి మా డీసీపీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకో విషయాన్ని మరి ఇందాక చైర్మన్ శ్రీనివాస్ చెప్తా ఉన్నారు, మీ దగ్గర ప్యాడీ అనేది ఎక్కువ మేట ఉంటుందని మీ అందరికీ రైతులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఎవరు బయట బ్రోకర్లకు అమ్ముకోకుండా ఇబ్బంది పడకుండా మరి నిన్న మన నుంచి రోజు చెప్తా ఉన్నాం. మరి మా భూపతి గారు కూడా చెప్తా ఉన్నారు 500 రూపాయల సన్నరకానికి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది త్వరలోనే మరి నిన్న కొన్ని వచ్చినాయి అంటున్నారు, కానీ రేపేళ్ళు మన దగ్గర కూడా రావచ్చు. మరి మనం వడ్లు జోకించినాక 2-3 రోజులనే పేమెంట్ కూడా వస్తున్నాయి కనుక మీరు అందరూ గుర్తించి మరి ప్రైవేట్ దళారు నమ్మకుండా అందరూ మన సెంటర్లోనే ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాను. అట్లాగే మొట్టమొదటి శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ కాగానే మాకు ఒక ఆదేశం చేశాడు మన ఎమ్మెల్యే గారు, ఇక్కడ గోడాన్ ప్రాబ్లం ఉంది, మరి ఆఫీస్ ప్రాబ్లం ఉందంటే మా డబ్బులు మరి ఎమ్మెల్యే గారు చెప్పగానే మరి వెంకరెడ్డి గారు కూడా చాలాసార్లు మాకు అడిగారు. చెప్పిన తక్షణం అదే రోజు కూడా సార్ డాక్టర్ ఎమ్మెల్యే గారు చెప్పగానే వెంబడే 35+ మేము సొంతరం 30తో మీకు 65 లక్షల రూపాయలతో మేము శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి ప్రధానమైన కృషి మరి మన ఎమ్మెల్యే గారు చెప్పగానే వెంబడి చేయడం జరిగింది. అందుగురించి మనందరి ఎమ్మెల్యే గారు కూడా మనందరితో తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మరి ప్రొక్యూర్మెంట్ తర్వాత చాలా విషయాలు మీకు పేమెంట్ల విషయాలు అన్ని విషయాలు కానీ అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటే మరి సాల్వ్ చేస్తూ ఉన్నాం. మరి అట్లా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు వేరే మీటింగ్స్ కనుక నాకు క్షమించాలి. అందుకని మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి నల్లవెల్లి సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి అతిథిగా వచ్చేసినటువంటి గ్రామ వాస్తువుని, రాంపూర్ సొసైటీ చైర్మన్ని, మరి సార్ గారి సహకారంతో ఐడిసిఎంఏ చైర్మన్గా నేను ఎలక్ట్ కావడం జరిగింది. మరి ఈ ప్రాంతం నల్లవెల్లి గ్రామం అంటేనే మన ప్రాంతంలో మంచి ప్రోగ్రెసివ్ ఉత్తమ రైతులు, మరి ఎక్కువ కూరగాయలు, కమర్షియల్ క్రాప్, మరి అదేవిధంగా పసుపు పండించే రైతులు ఇక్కడ ఉన్నారని మరి తెలుసు. మరి ఆ విధంగానే ఇప్పటికి కూడా నల్లవెల్లి గ్రామం అంటేనే మన ప్రాంతంలో మరి ఆదర్శ రైతులు ఉన్నటువంటి గ్రామము, పెద్ద గ్రామము, పొటెన్షియల్ గ్రామము. మరి ఇక్కడ నల్లవెల్లి సొసైటీ కూడా ఇవాళ ఆదర్శంగా బాగానే మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బాగానే బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
మరి రాబోయే రోజుల్లో రైతులు సహకార సంఘాలు అనుసంధానంగా మరి రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలు మరి పనిచేస్తూ ఉన్నాయి. మరి ఏది పొద్దున లేవగానే మందు కావాలన్నా పెస్టిసైడ్ కావాలన్నా ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా మరి మనం పొద్దున లేవగానే సొసైటీకి వచ్చే వాళ్ళం. మరి ఇవాళ కొంత కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి మరి సహకార సంఘాలు మరి రైతులకు కొంత గ్యాప్ వస్తున్నది. మరి రాబోయే రోజుల్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీలను మరి బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. మరి వారి యొక్క ఆదేశానుసారము ఖచ్చితంగా ప్రతి సొసైటీకి మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులను చైతన్యవంతం చేసి మరి సహకార సంఘాల్లో మరి ఎక్కువ మంది రైతులు మరి మెంబర్గా ఉండేటట్టు మరి పండించినటువంటి పంటను రేపు రాబోయే రోజుల్లో మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో కూడా ఇతర పంటలు మన ప్రాంతంలో ఇక్కడ మక్కలు ఎక్కువగా పండించుకుంటాం, కమర్షియల్ పంటలు పండించుకుంటాము. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిదీ నల్లవెల్లి గ్రామం నల్లవెల్లి సొసైటీ యార్డ్లో మరి మార్కెట్ యార్డ్ను డెవలప్ చేసి ప్రతి రైతు ఇక్కడనే మార్కెటింగ్ పండించినటువంటి పంటను ఇక్కడనే మార్కెటింగ్ చేసుకునే విధంగా మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కృషి చేసి ప్లాట్ఫామ్స్ కానీ మార్కెట్ యార్డ్స్ కానీ నిర్మాణం చేయడానికి వారు కృషి చేస్తారని ఈ సందర్భంగా మీ తరఫున వారికి విన్నవించుకుంటాను. మర్యాదలను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నల్లవెల్లి గ్రామానికి అంటే నిజంగానే అంటే మనం తక్కువ టైంలో ఏ గ్రామానికి కూడా ఇంత చేయలేదు. నేను వచ్చి ఇప్పుడు మనకు 11 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి, దాంట్లో 3-4 నెలలు మరి పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి. ఇక మనకు ఇప్పుడు అంతా కేసీఆర్ చేసినటువంటి అప్పుల వల్ల మొత్తం అస్తవ్యస్తమై మనం ఒక కొత్త సంసారం లాగా అయిపోయింది అన్నట్టు. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అవకతవకలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి నల్లవెల్లి గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధతోని ఇవాళ మీకు ఇక్కడ ఆ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో వాగులో నీళ్లు పోయేటట్టు మనకు చెరువు నిండిన తర్వాత ఇంకెక్కువ నీళ్లు మరి వచ్చి చెరువులు దిగిపోతున్నాయి, మరి అక్కడ పంట పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పినప్పుడు యాక్చువల్లీ ఫండ్ లేకుండా మన దగ్గర వేరే ఫండ్ను డైవర్ట్ చేసి మరి మన గ్రామస్తుల పంటలు కాపాడాలా, మరి వాళ్ళ చెరువులు నిండిన తర్వాత వాళ్ళు అక్కడ భూమి మన్నేసుకుంటూ ఉండాలని చెప్పి దాన్ని చేపించడం జరిగింది అక్కడ మాటకాలు. అదేవిధంగా ఇవాళ మన స్టేషన్ అక్కడ నుండి ఇక్కడ లింగాపూర్ దాకా రోడ్డు, తర్వాత ఇక్కడ నుండి అదేమి తాండా మేఘనాయక్ తాండా కంటే ముందు వస్తుంది తిరుమలయ్య తాండా, తిరుమలయ్య తాండా వరకు కూడా రోడ్డు కొత్త రోడ్డు శాంక్షన్ చేయించినాం 5 కోట్లు. ఇవాళ మళ్ళీ మనం నల్లవేలికి వెళ్ళి దున్కాల దాకా మొత్తం డబుల్ రోడ్ శాంక్షన్ 18 కోట్లు. ఇవాళ నల్లవేలిలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండే, చాలా చిన్నదే అది, కానీ దాన్ని 20 ఏళ్ళ నుండి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపించి మాట్లాడి ఇక్కడ పంపించి చేసిన తర్వాత అది కొంతవరకు రెక్టిఫై ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ నేను ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కూడా ఈ వాగు అక్కడ మన దేవస్థానం ఉంటుంది కదా, వాగు ఎన్ని బాగా అంటారు కొత్త దేవుడి దగ్గర వాగు దగ్గర బ్రిడ్జ్ మేమందరం కూడా రైతులందరూ కూడా చందాలు వేసుకొని మరి మేము క్లాస్లో కట్టుకున్నాం అంటే పోవడానికి ఇబ్బంది అవుతుంది. మాకు 400-500 ఎకరాలు అక్కడ పొలాలు ఉన్నాయి అంటే ఆ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. ఇవాళ మీకు చెక్ డ్యామ్ కావాలని ఒక చెక్ డ్యామ్ శాంక్షన్ చేసింది. అంటే ఇవాళ మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాం మనం, ఎందుకంటే మీ ప్రేమ అలాంటిది, మీరు ఇచ్చిన గౌరవం మర్యాద అలాంటిది కాబట్టి మీరు మర్చిపోలేదు నేను. అయితే ఇవాళ నల్లవెల్లి గ్రామము అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి సొసైటీ బిల్డింగ్ వచ్చేసరికి పాతది ఉంది, మరి కూలిపోయే పరిస్థితి ఉందంటే మరి వెంటనే మరి అప్పుడు తెలుసు మీకు అందరు మీరు అందించినటువంటి మీ గ్రామం నుండి కూడా DCMA చైర్మన్ ఉండే, మరి టీఆర్ఎస్ వాడు ఉన్నాడు. మీరందరూ మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నాం, మరి మన ఎమ్మెల్యే ఉండగా ఒక TRS DCMS ఉండకూడదు అని చెప్పి మీరందరూ కోఆపరేట్ చేయండి అన్నప్పుడు మీ గ్రామస్తుడు అయినప్పటికీ మరి మీ గ్రామానికి మళ్ళీ సొసైటీ చైర్మన్ ఇస్తామని చెప్తే మరి మీరందరూ కూడా డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా మాకు అప్పచెప్పారు. చిన్నపిల్లలు కూడా నిజంగా చేతులెత్తి నమస్కారం తెలియాలా, వీడియోస్ వాళ్ళు కూడా వాళ్ళందరూ సార్ మాకు మీరు ఎట్లా చెప్తే ఎట్లా మాకు 2 ఫండ్లు చేసి పెట్టమంటే పెట్టా అంటే మీ 2 గ్రామాలతోని తర్వాత మిగతా గ్రామాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు అందరితో సాధ్యమైంది. అలా మనం ఒక యువకుడు శ్రీనివాస్ రెడ్డి మనకు చైర్మన్గా ఎన్నికైంది.
ఎన్నికైన తర్వాత నేను అంటే ఆయన చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈ గ్రామానికి వస్తా ఉన్నా. మరి ఆ రోజే చెప్పినా నేను నాకు ఈ ప్రమాణ స్వీకారం కూడా 2 సార్లు మీరు అని అంటే నేను వేరే పనులలో ఉండి బిజీ ఉన్నా. మనం అటు కాదు, మనం ఏదైనా అక్కడ పని చేసుకుని ఒక కార్యక్రమం ఏదైనా చేసుకుని డెవలప్మెంట్ చేసుకొని పోదామని చెప్పి చెప్తే ఇవాళ మరి బ్యాంక్ నుండి మనకు కొన్ని లోన్ తీసుకొని మరి సొసైటీ నుండి ఒక 30 లక్షలు పెట్టుకొని ఇవాళ మన మండలమే కాదు జిల్లాలో ఎక్కడ లేదు 65 లక్షలతో మనం ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటున్నాం. ఇక్కడ నల్లవెల్లి రైతు రావడం ఒక రైతు వేదిక ఉన్నది. ఇంకా ఇది కూడా శిక్షణ కేంద్రంగా వాడుకోవచ్చు, మనం గోడంగా వాడుకోవచ్చు, ఇంకా దేనికైనా రైతులకు వాడుకోవచ్చు. అంటే ఈ విధంగా నల్లవెల్లి మహిళలందరూ కూడా అక్క జిల్లాలందరూ చూస్తున్నారు, అందరి గురించి చెప్తున్నారు. కానీ మాకని మీకు కూడా ఒక మంచి మహిళా భవనం నేను ఇక్కడ కట్టించి ఇస్తాను. నాకు తెలుసు మీకు అందరూ కూడా ఇబ్బంది ఉంది. సో దానికి ఎంతైనా కానీ అది 10 లక్షలైనా కానీ మీకు మంచి మీటింగ్ పెట్టుకోవడానికి మహిళా భవన్ కట్టించిస్తాం. అంటే నేను ఏం చెప్తానంటే నల్లవెల్లి గ్రామం నాకు ప్రత్యేకమైన అభిమానం. సో నేను మీ దయతో మేము గెలిచిన తర్వాత ఈ నల్లవెల్లి గ్రామం రుణం తీర్చుకోవడానికి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడ రైతులు కష్టపడే రైతులు ఉన్నారు, పంట బాగా తీస్తారు. అందరు కూడా మరి ఎప్పుడు వచ్చినా కానీ నల్లవెల్లి మేము భోజనం చేసిపోతే ఇక్కడ అన్నం దొరుకుతుంది మాకు. అంటే ఇలాంటి గ్రామంలో తప్పకుండా మనం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని ఇవాళ మన మండలంలోని నల్లవెల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీ గ్రామానికి అన్ని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని కుల సంఘాలకు కట్టించేది ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం ఇంకా 4-5 ఏళ్ళు అయితే మనం ఉంటాం. ఇంకా మీ అందరూ తెలుసు 15 ఏళ్ళు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి ఏ దానికి ఏం పొదుగు ఉండదు. ఇది మన అంటే ఒక సామెత ఉన్నది చూడు, ఆ వడ్డించేటోడు మనోడు అయితే లడ్డు ఎక్కడ చూసినా వస్తుందంట. అంటే నేను మీ బిడ్డలాగా మీ గ్రామ మనిషిలాగా మరి మీకు అన్ని కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది, అన్ని విధాలుగా చేసి పెడతామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా